అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గోకులం పథకం ద్వారా సుమారు 80 మంది మహిళలకు పాడి గేదెలను పంపిణీ చేయనున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఏపీఎం బత్తిన అప్పలకొండ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కొత్తాడ వర్రి మామిడి గ్రామంలో మహిళలకు ఐటీడీఏ మహిళా స్వయం శక్తి సంఘాల సహకారంతో ఒక్కొక్క మహిళలకు 75,000 రూపాయల విలువైన పాడి గేదె అందించనున్నారు. స్థానిక సర్పంచ్ సారపు కామరాజు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. వృక్షాలు చేసే ఒక్కొక్క ఆడదానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఏమి జవాబుదారీతనంగా ఇంకొకడు మీకు మధ్యవర్తి లేకుండా 2 లక్షల లోన్ ఇస్తున్నాం కదా. చిన్నకారుల పళ్ళు ఖాళీ ఉందని ఇచ్చారు లేదండి మన కొత్తలో ఉందంటే మాకు ఇస్తాం. ఎందుకంటే క్లస్టర్ పేరు కొత్తాడే స్థలం అక్కడ ఉందని రెవెన్యూ వాళ్ళు చూపించారు. గంగవరం మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా అండి. నేను ఇక్కడ డిఆర్డీఏ సర్కోలో ఏపీఎంగా పనిచేస్తున్నాను. నా పేరు బత్తిన అప్పలకొండ. ఇక్కడ ఈరోజు కొత్తాళ్ళలో ఈ యొక్క యానిమల్ హాస్టల్స్ గోకులాలు అందులో ఉన్నటువంటి సభ్యులను గుర్తించి గోకులాన్ని ఒక్కింటికి 10 మంది చెప్పిన 4 గోకులాలకి 40 మందిని గుర్తించి వారికి ఆ గోకులంలో వారు తీసుకునే పశువుల గురించి, వాటికి ఇచ్చే దానాల గురించి, వాటి సంరక్షణ గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఒకటి ఇచ్చారండి. అక్కడ కూడా ఒక 20 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగిందండి. బరిమావిడి అనే విలేజ్లో ఒకటి ఇచ్చారండి. అక్కడ కూడా ఒక 20 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. గ్రామాల్లో 2 గోకులాలు మంజూరు కట్టి ఉన్నాయి సార్. ఆడ కూడా 20 మెంబర్స్ బెనిఫిషరీని సెలెక్ట్ చేశారు. గోకులాలో నిర్మించిన వాటికి అందులో బెనిఫిషరీని